सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। रुकन असम्बली महबूब नगर एनएम श्रीनिवास रेड्डी ने कहा कि वो विकला के मसाइल को हल करने के लिए तैयार हैं। उन्होंने आज महबूब नगर डिस्ट्रिक्ट कोर्ट में रुकन असम्बली देवर कदरा जी मधुसूदन रेड्डी के हमरा विकला में हेल्थ कार्ड तकसीम किए। इससे कबल रुकन असम्बली ने विकला से खिताब करते हुए कहा कि विकला के जो भी मसाइल हैं उसकी नुमाइंदगी करेंगे तो वो चीफ मिनिस्टर रेवंत रेड्डी से उन मसाइल के बारे में गुफ्तगू करेंगे और वज़ीर आला से मुलाकात के लिए वक्त भी लेंगे। रुकन असम्बली ने इस मौके पर बार एसोसिएशन मेंबरान को मशवरा दिया कि इंदिरा हाउस के मामले में मुस्तहक विकला की एक फहरिस्त दें। उन्होंने कहा कि हेल्थ इंश्योरेंस हर एक के लिए ज़रूरी है और ये कार्ड किसी भी हंगामी सूरत हाल में आपकी मदद करेगा। उन्होंने वाज़ेह किया कि कांग्रेस हुकूमत वाहिद हुकूमत है जिसका नज़रिया फलाह व बहबूद है, इसलिए सबकी भलाई के लिए हुकूमत संजीदा है। बाद अज़ां बार एसोसिएशन के अरकान ने MLAs को तहनीत पेश की। इस मौके पर TPCC जनरल सेक्रेटरी विनोद कुमार, कांग्रेस कायदीन MP वेंकटेश, बार एसोसिएशन सदर सुदर्शन रेड्डी, सेक्रेटरी रामनाथ, GP श्रीनिवास गौड़, AGP कुरमैया, DCC जनरल सेक्रेटरी सिराज कादरी, टाउन कांग्रेस पार्टी सदर लक्ष्मण यादव के अलावा विकला मौजूद थे। नीचे వస్తుంది సార్ ముక్తార్ సిఎస్ వెంకటరామన్ వెళ్తూ ఉన్నాయి. సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం. మహబూబ్ నగర్కి సంబంధించిన సమస్యలు ప్రత్యేకంగా మనం కూర్చొని ఆలోచించిన సమస్యలే ఉన్నాయి. బండమేదిపల్లిలో ల్యాండ్ లేదు, ఈ పక్కన కోర్టు కాంప్లెక్స్, ఇవన్నీ కూడా మనం కూర్చొని ఒక యునానిమస్గా ఒక నిర్ణయానికి వస్తే దాన్ని బట్టి నేను ఫర్దర్గా దాన్ని ఎట్లా మూవ్ చేయాలి, ఏం చేయాలి అనేది నిర్ణయం తీసుకుంటాను. ఇంతకుముందు సోదరు మధుసూదన్ రెడ్డి గారు అన్నట్టుగా కొద్దిగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది కాబట్టి లాంగ్ ఇంట్రెస్ట్ ఆఫ్ బార్ భవిష్యత్తులో మహబూబ్ నగర్ విశేషంగా అభివృద్ధి చెందబోతా ఉంది. జడ్చర్ల, భూత్పూర్, మహబూబ్ నగర్ పట్టణము మూడు కూడా కలిసిపోయే అవకాశం ఉంది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు రాబోతూ ఉన్నాయి. యూనివర్సిటీలు, కాలేజీలు, ఇన్స్టిట్యూట్స్, ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కానీ ఐటీ సెక్టర్లో కానీ అనేక కంపెనీలు రాబోతూ ఉన్నాయి. ఈ డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే మీరు లాంగ్ రన్ ప్లాన్ చేసుకొని భవిష్యత్తులో ఎక్కడ ఉంటే బాగుంటుంది అంటే ఈ రోజు సంబంధించిన ఆలోచన కాకుండా ఒక 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత అయినా సఫిషియెంట్గా మనం ఇప్పటి నుంచే ప్రణాళిక వేసుకుంటే ఎలా ఉండన్న కోణంలో మీరు ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తే ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని అమలు చేసే బాధ్యత మా అందరికీ కూడా. ఇంకో విషయం, హెల్త్ కార్డ్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, మిగతా హెల్త్ బెనిఫిట్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ కావచ్చు, లేదు ఇంటి సమస్య, ఇంటి జాగా సంబంధించిన సమస్య కావచ్చు, ఖచ్చితంగా ఇప్పుడు మాకు అవకాశం ఉంది. రేపు అసెంబ్లీలో అడ్వకేట్లైన ఎమ్మెల్యేలు మా పార్టీ వాళ్ళు కావచ్చు, టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, అందరూ కూడా GMR గారు ఉన్నారు కాబట్టి వారు నేను కూడా కోఆర్డినేట్ చేస్తా. వారు ముందుండి అందరు అడ్వకేట్లను ఐడెంటిఫై చేసి వాళ్ళందరితో సంతకాలు పెట్టించి సీఎం గారికి ఇస్తే ఒక వెయిట్ ఉంటుంది మీ డిమాండ్స్కి. అనేక జిల్లాల నుంచి వచ్చిన డిమాండ్స్ను కూడా కూర్చొని మరి బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ వాళ్ళతో కూడా మాట్లాడతారా, కొద్దిగా గ్రౌండ్ వర్క్ చేయాలి. మీరు హైకోర్టు అడ్వకేట్ కావచ్చు, మిగతా అక్కడ కోర్ట్స్లో ఉన్న వాళ్ళు పెద్దలు కూర్చొని ఓ మీటింగ్ కాల్ చేసుకొని మీరు ఒక యునానిమస్గా
ఈ సమస్యలు మేము అడ్రస్ చేయాలి అంటే శాసనసభలో మేమందరం కలిసి సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇస్తాం. వీలైతే మీరు 10-15 మంది వస్తారు అంటే మేము చొరవ తీసుకొని సీఎం గారితో 10 నిమిషాలు మాట్లాడి ఏర్పాటు చేయిస్తాం. కాకపోతే గ్రౌండ్ వర్క్ మీరు చేయాలి. సమస్యలు ఐడెంటిఫై చేసి అన్ని జిల్లాల వాళ్ళతో మాట్లాడి అందరికీ ఉపయోగపడే ఒక 10 సమస్యలు ఏమున్నాయి, దాన్ని ఎట్లా మనం వెసులుబాటు చేసుకోవచ్చు, సర్దుబాటు చేసుకోవచ్చు అనే అంశం మీద మీరు క్లారిటీ తీసుకొస్తే ఖచ్చితంగా మీ వెంబడి మేము ఉంటాం. లోకల్ విషయాల్లో కూడా ఖచ్చితంగా జూనియర్ అడ్వకేట్స్ మీద మా అందరి సింపతీస్ ఉన్నాయి. అడ్వకేట్ ప్రొఫెషన్ అంత ఈజీ ప్రొఫెషన్ కాదు. గతంలో కొద్దిగా ఈజీగా ఉండే, కానీ ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువైపోయింది. కొత్తగా ఈ ప్రొఫెషన్స్కి వచ్చిన వాళ్ళు 100 మంది వస్తే ఒకరో ఇద్దరు రాణించగలుగుతున్నారు. మిగతా 90-95 మందికి ఒంటి పూట తిన్నట్టుగా పస్తులే ఉన్నట్టుగా పరిస్థితి ఉంది. అది మాకు అర్థమవుతా ఉంది. ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీస్ నుంచి అడ్వకేట్స్ కొత్తగా వచ్చినా వాళ్ళకు ఒక క్లయింట్ బేస్ ఉంటుంది. కానీ కొత్తగా వృత్తిలోకి వచ్చే వాళ్ళకి అనేక ఒత్తిడులు వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. హైదరాబాద్లో ఎట్లో కేటాయింపు అవుతారు, కానీ జిల్లా కేంద్రాల్లో ఉన్న కోర్టులో ఆ పరిస్థితి ఇంకా దయనీయంగా ఉన్న విషయం మాకు కూడా తెలుసు. కాబట్టి రేపు వచ్చే ఇందిరమ్మ ఇళ్లలో ఆ గైడ్ లైన్స్ ఎట్లా వస్తాయో ఒకసారి చూసి ఖచ్చితంగా మన నియోజకవర్గం నుంచి కావచ్చు, లేకుంటే దేవరగద్ర కావచ్చు, పక్కన చర్చలలో కావచ్చు, మీరు కూర్చొని నిజంగా ఆర్థికంగా వెనుకబడి ఏ ఆధారం లేని జూనియర్స్ని ఐడెంటిఫై చేసి మాకు ఇస్తే అవి ప్రపోజ్ చేయడంలో మాకు ఎటువంటి సంశయం ఉండదు, సంకోచం ఉండదు. మన మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వరకు మేము 3 ఎమ్మెల్యేలకు కూడా మీకు ఎట్లా ప్రభుత్వ పరం నుంచి పేద జూనియర్ అడ్వకేట్లకు ఎట్లా న్యాయం చేయాలి, సహాయం చేయాలన్న విషయంలో ముందుంటామని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నా. రాబోయే రోజుల్లో కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న బార్ అసోసియేషన్ అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న నాతో పాటు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా చేసిన శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామ్నాథ్ గారికి, జీపీ శ్రీనివాస్ గారికి, అడిషనల్ జీపీ కుర్మన్న గారికి, సీనియర్ న్యాయవాదులు చాలా మంది ఉన్నారు. మన అనంతరెడ్డి గారు, ఎన్పి వెంకటేష్ గారికి, ప్రతాప్ కుమార్ గారికి, మా గంగాధర్ గారికి, చాలా మంది నా కొలీగ్స్ కూడా చాలా మంది ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. అడ్వకేట్స్ యాజ్ అడ్వకేట్ గా మీ అడ్వకేట్ మీటింగ్ రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను అడ్వకేట్ అయినప్పుడే రంగారెడ్డి బార్ అసోసియేషన్ వాళ్ళు, తర్వాత హైకోర్టు బార్ అసోసియేషన్ వాళ్ళు కూడా చాలా సార్లు పిలిచిండ్రు. కానీ నేను టైం పోలేకపోయినా ఎప్పుడో ఒకసారి సమయం దొరికితే రంగారెడ్డి కోర్టుకు పోయి అక్కడ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక కొలీగ్ అడ్వకేట్ గా మేమంతా గర్వపడతా ఉన్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం వల్ల నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అడ్వకేట్ గా నా ప్రాక్టీస్ కొనసాగిస్తూనే నేను పాలిటిక్స్ లో ఉన్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసు. సో మీ అందరూ చాలా మంది కూడా సపోర్ట్ చేసారు నా గెలుపు కోసం అని చెప్పేసి. నాకు ఆ రోజు మన జరిగిన ఎన్నికలలో నా కోసం మా కొలీగ్ అడ్వకేట్ పోటీ చేస్తా ఉన్నాడు దేవరకద్రలా అని చెప్పేసి చాలా మంది నా కోసం సపోర్ట్ చేసిన అందరికీ విషయాలు చెప్పారు. మేనిఫెస్టోలో మేము చాలా స్పష్టంగా కొన్ని విషయాలు అడ్వకేట్స్ గురించి కూడా మాట్లాడడం జరిగింది, చెప్పడం జరిగింది. ముఖ్యంగా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ విషయంలో కూడా, ఎందుకంటే మన అడ్వకేట్స్ ఏం చేస్తున్నారంటే ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరుగుతుందో అప్పటి వరకే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి కానీ అడ్వకేట్స్ ఇది కావాలి అది కావాలని చెప్పేసి ఒక 4 రోజులు దాకా తర్వాత మర్చిపోతున్నారు. సో కాబట్టి ఈ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నిన్న నాకు తెలిసి మొన్న 10 రోజుల క్రితం కూడా ఏదో ఇన్సిడెంట్ అయింది. ఏదో బార్ల దగ్గర అడ్వకేట్ మీద అటాక్ జరిగింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో క్లయింట్స్ ఏమైనా చాలా హుషారైపోయారు. ప్రాపర్టీస్ వాల్యూస్ పెరిగి వాళ్ళ మధ్యలో పంచాయతీ అడ్వకేట్స్ తీసుకొచ్చి అలిగేషన్ చేస్తా ఉన్నారు, అడ్వకేట్స్ తప్పు చేస్తున్నారు, అప్లై చేస్తున్నారని వాళ్ళ మధ్యలో వాళ్ళు కరెక్ట్ లేక, సో ఫైనల్ గా ఏదైనా మిస్టేక్ జరిగితే అది తీసుకొచ్చి అడ్వకేట్స్ ఇబ్బంది పెట్టడం, అడ్వకేట్స్ మీద అలిగేషన్ చేయడం, అడ్వకేట్స్ మీద అటాక్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ విషయంలో కూడా గవర్నమెంట్ చాలా చిత్తశుద్ధితో ఉంది. దీని మీద సీఎం గారు ఈ మధ్య కాలంలో డిస్కస్ చేసినప్పుడు అడ్వకేట్స్ గురించి ఏమేమి చేయొచ్చు అన్న విషయాల మీద ఆల్రెడీ చర్చించడం జరిగింది. తప్పకుండా ఈ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ విషయంలో కూడా మేము చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ఒక అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా
తీసుకురావడానికి దాని మీద ప్రయత్నం చేస్తాము, తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తాము. సో ఈ జూనియర్ అడ్వకేట్స్ అది విషయము కూడా తప్పకుండా జూనియర్ అడ్వకేట్స్ స్టైపెండ్ విషయంలో మేము మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఉంది తప్పకుండా నేను ఏమంటున్నా అంటే ఇక్కడ బార్ అసోసియేషన్ నుంచి కొన్ని మాకు రికమెండేషన్స్ ఇచ్చారు. మీరు అంటే కొన్ని అన్ని సమస్యలు కాకుండా కొన్ని సమస్యలు అంటే ప్రయారిటీ ఉన్న సమస్యలు ఇవి ప్రధానంగా పరిష్కరిస్తే బాగుంటుంది అన్న విషయాలు తీసుకొచ్చి మాకు రిప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుంది. అన్ని కాకుండా అవన్నీ తీసుకొని మహబూబ్నగర్ బార్ విషయంలో మేము పోయినప్పుడు ఈ సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారని నేను కానీ ఎన్నమన్న గారు ఇద్దరము ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మహబూబ్నగర్ బార్ విషయంలో ఈ సమస్యలు ఉన్నాయి 100% చేయాలని చెప్పేసి చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఒకటి మీ లెటరేట్ మీద ఒక బారోషన్ తరఫున ఇచ్చినట్టు కాకుండా మీ బారోషన్ లెటరేట్ మీద ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి. ఒకటి పార్కింగ్ ఇవన్నీ కూడా లోకల్ గా స్థానిక శాసనసభ్యులకు సంభవం గారు దానికి సంబంధించిన క్లారిటీ ఇస్తారు. సో చాలా సంతోషంగా ఉంది మీ అందరితో ఇలా కలవడం. తప్పకుండా మీ అడ్వకేట్స్ ఇష్యూస్ మీద ఏ సమస్య ఉన్నా మీకు అండగా ఉండడానికి 100% యాజ్ అడ్వకేట్ గా ఇక్కడ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా సిద్ధంగా ఉన్నాడు. నేను యాజ్ అడ్వకేట్ గా అడ్వకేట్ గా యాజ్ ఎమ్మెల్యేగా కూడా మీకు అష్యూరెన్స్ ఇస్తా ఉన్నా. తప్పకుండా మీ సమస్యలు ఏమున్నా కూడా ఎనీ టైం మా దగ్గరికి వచ్చి మా నోటీసులకు తీసుకురండి. దాన్ని ప్రభుత్వ పరంగా పరిష్కరించడానికి ఎల్లవేళలా మీకు అండగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.